నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపం మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ పాదలను సమీపిస్తూ ఉన్నాము. గత వారమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ పరిశుద్ధ దినమందు మమ్మల్ని సజీలుగా లెక్కించినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంకనూ మీ ఏర్పాట్లో ఉన్న వారందరి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయ్యా, వారికి ఉన్న ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి, సమయానికి మందిరానికి చేరుకోవడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం. అటువల్లే నీ మందిరంలో చేరిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నిన్ను సేవించినట్లు సహాయం చేయండి. ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా మమ్మల్ని క్రమంగా నడిపించి మీ దీవులు పొందుకున్నట్లుగా సరిచేసి అయా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రతిభాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసిన 103వ కీర్తనను రాజేంద్ర ప్రసాద్ గారు ఉత్తర ప్రతిభాగంగా చదువుతారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమ, ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలకై ఉత్తర ప్రత్యుత రీతిగా ఏర్పాటు చేసినటువంటి లేఖన భాగంలో చదువుకుందాము. కీర్తన గ్రంథము 103వ కీర్తన చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొరతదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించొచ్చు, బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకునుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములో నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయన్ను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయన్ను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా, ఆయన స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. మోక్షిత్తు మరియు ఆహిల్. ఇలలు నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా.
చూపించలేని లీలలు నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీ కదే నన్నే తాకగా నా మదే నిన్నే చేరగా నా గురే నీవయ్యుండగా నీ దరే నే చేరానుగా ఎవరు చూపించలేని నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన నే నలిగిపోతూ ఉన్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరై నీవు నేర్పుమయా ప్రభు నేర్పుమయా పరలోక ప్రార్థన నేర్పుమయా మా పశువుల పాకలో తగ్గించు ప్రార్థన నేర్పుమయా మా వలివీల తోటలు మోకాళ్ళ ప్రార్థన నేర్పుమయా మా కల్వరి గిరిలో సమర్పణ ప్రార్థన నేర్పుమయా
తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానమునే పాడనా ఆనందగానమునే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిసిన అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిసిన సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ 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 నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు ప్రేమ 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 కనురెప్ప పాటైన కనుమూయలేదు ప్రేమ 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 నిరుపేద స్థితిలోను నన్ను దాటిపోలేదు ప్రేమ 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 పగలు రేయి పలకరిస్తోంది కరమును విడిచి పగలు రేయి పలకరిస్తోంది కరమును విడిచి కలవరిస్తోంది ప్రేమ చిన్న కలువరి
నిరుపేద స్థితిలో పోలేదు ప్రేమ 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 పగలు పలకరిస్తోంది పరమును విడిచి కనుమరించింది పగలు పలకరిస్తోంది పరమును విడిచి కనుమరించింది కలవరిస్తోంది ప్రేమ ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను నూరి జవహర్ గారు చదువుతుండగా మనం అందరం లేచి నిలుచుందాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేటి పరిశుద్ధ దినము ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 9వ వచనం వరకు చదువుకుందాము. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మానోహు అనునొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేక యుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయిను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పానెను. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాకు వేడుకొనగా, దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముగిలాగునా చేసియోడలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ సమాధానం ప్రకటిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1-9 వచనాలు. ఈ వాక్య భాగమును అనుసరించి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, దేవునిచే దీవించబడిన సంసోను. సంసోను ఒక న్యాయాధిపతిగా దేవుని ప్రజల పక్షంగా అతని యొక్క పోరాటాలు మనకందరికీ తెలుసు. అతడు పుట్టుకతోనే నాజీరుగా
చెప్పబడినవాడు. అయితే ఎదిగిన తర్వాత దేవుని చేత దీవించబడినవాడు. అది ప్రత్యేకమైన విషయం. నాజీరు కథ అని పుట్టుకతోనే నాజీరు కథ అని పుట్టుకతోనే దేవుని చేత దీవించబడలే. మీరు అదే అధ్యాయం 24వ వచనం చూస్తే, తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ఎదిగినప్పుడు దేవుని చేత దీవించబడ్డానికి తగిన వ్యక్తిగా ఎదిగిన తర్వాతనే దీవించబడ్డాడు. పుట్టుకతోనే నాజీరు కదా అని దేవుడు పుట్టుక నుంచే దీవించలే. మనమందరం కూడా దేవుని యొక్క దీవెన పొందుకోవాలని ఆశిస్తున్నాం. మనకు అవసరం కూడా. దేవుని ఆశీర్వాదాలు లేకుండా ఈ లోకంలో ఏ తరములోనైనా ఏ మనిషి కూడా సంతోషంగా క్షేమంగా జీవించలేడు. దేవుని ఆశీర్వాదాలు లేకుండా ఎవరైనా సంతోషంగా క్షేమంగా జీవించగలుగుతున్నారు అని అంటే దేవుని ఆశీర్వాదాలకు ఏవి ప్రత్యేకత ఉండదు. కనుక దేవుని ఆశీర్వాదాలు ప్రత్యేకమైనవి. మనం పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటాం, దైవజనుల ఆశీర్వాదాలు తీసుకుంటాం. వాటన్నిటికంటే దేవుని ఆశీర్వాదాలు మరీ ప్రత్యేకమైనవి. కనుక అలాంటి ప్రత్యేకమైన దేవుని ఆశీర్వాదాలు మనకందరికీ అవసరం. బైబిల్లో ఎలాంటి వారిని దేవుడు దీవిస్తాడో, ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడో పలుచోట్ల రాయబడి ఉన్నాయి. మనకు అవన్నీ కూడా తెలుసు. కనుక మనము కూడా దేవుని చేత దీవించబడాలంటే మనము కూడా ఎలాంటి వారమై ఉండాలి అనేది మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. దయచేసి జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి 9 వచనాలు మనం గమనించినట్లయితే, ప్రారంభంలోనే దేవుడు ఒక చక్కటి మాట చెప్పాడు. ఇజ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఇజ్రాయేలీయులు దేవుని ప్రజలు అని మనకందరికీ తెలుసు, లోకమంతటికి కూడా తెలుసు. అయితే వారు అవిధేయులైన తర్వాత దేవుడు వారిని ఉపేక్షించలే, వారిని మినహాయించలే. దేవుడు పక్షపాతి కానివాడు కనుక తన ప్రజలు అని తెలిసి కూడా వారిని ఏం చేశాడు? వారి అవిధేయతను బట్టి వారిని ఫిలిష్తీయులకి అప్పగించినాడు. ఫిలిష్తీయుల అధికారం కింద ఇజ్రాయేలు అణచబడుతూ ఉన్నారు. దేవుడు వారికి వేసిన శిక్ష అది. కారణం వారి యొక్క అవిధేయత. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటాను. న్యాయాధిపతుల గ్రంథం అంతా బాగా మనం సారాంశం తీయగలిగితే ఒక మాటలో ఆ మాట ఏమై ఉంటుంది? విధేయతలో విజయం ఉన్నది, అవిధేయతలో అపజయం ఉన్నది అనే సారాంశాన్ని మనం చూడగలుగుతాం. ఇజ్రాయేల్ యొక్క చరిత్ర అంతా కూడా అదే సత్యాన్ని చూడగలుగుతాం. దేవుడు తన ప్రజలు తనకు విధేయులుగా ఉన్నంత వరకు దేవుడు వారిని దీవిస్తాడు. అవిధేయులైనప్పుడు వారిని శిక్షకు అప్పగిస్తాడు, ఏ మొహమాటం లేకుండా. కనుక ఇట్టి సత్యాన్ని అనుసరించి మనం దేవుని యొక్క శిక్షలో ఉన్నామా, దేవుని ఆశీర్వాదంలో ఉన్నామా అనేది మనం గ్రహించుకోవాలంటే మనకు దేవునికి విధేయులమై ఉన్నామా, అవిధేయులమై ఉన్నామా? అవిధేయులముగా ఉన్నామని నీకు తలంచితే నీవు దేవుని శిక్షా విధిలో ఉన్నావని గుర్తించాలి. దేవునికి మనం విధేయులముగా ఉన్నామని నీవు అనుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదంలో మనం ఉన్నామని మనం గ్రహించుకోవాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు కోరుతున్నాము కనుక మనం ఎలాంటి వారమై ఉండాలి? ఎవరికి విధేయులమై ఉండాలి? దేవునికి, ఆశీర్వాదమునకు కర్త అయినటువంటి, ఆశీర్వాదం అనుగ్రహించినటువంటి దేవునికి మనం విధేయులముగా ఉండాలి అనే విషయాన్ని ప్రారంభంలోనే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి 5 వచనాలు ఆ రీతిగా మనం చూస్తే ఇక్కడ పలు మాటలు మాట్లాడుతూ కూలంకషంగా అందులో నుంచి
తల్లి ప్రేమను గొప్పగా చూపిస్తున్నాడు. 2వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ కాలమున అంటే ఫిలిష్తీయుల యొక్క అధికారం కింద ఇజ్రాయేలులు అణపబడుతూ ఉన్న కాలమున దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడును అయిన మానోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేన్నైనో తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇజ్రాయేలును రక్షించ మొదలుపెట్టునని ఆమెతో అనగా. గమనించండి, ఏమంటున్నాడు దేవుని యొక్క దూత స్త్రీకి కనబడి. ఈమె ప్రార్థన చేయలే, నాకు దేవదూతని కనబరచు అని, నీ చిత్తాన్ని బయలుపరచు అని ప్రార్థన చేయలే. ఫిలిష్తీయుల చేతుల నుంచి దేవుడు ఇజ్రాయెల్ని విడిపించగోరి ముందుగానే ఆయనకు ప్రణాళిక ప్రకారంగా ఒక న్యాయాధిపతిని పుట్టించడానికి పూనుకున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో జీవిస్తున్న వారిలో ఎవడు కూడా దేవుని ప్రజల పక్షంగా నిలబడి నాయకత్వం వహించే వ్యక్తిగా ఎవరు లేరు. అందుకని దేవుడే సంకల్పించి అలాంటి వ్యక్తిని పుట్టించాలనుకున్నాడు. అందుకు మానవ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుడు అంటున్నాను, ఇక్కడ దేవదూత అని రాయబడి ఉన్న కనబడింది దేవుడే. చివరిగా మీకు ఆ విషయం ద్యోతకం అవుతుంది. చూద్దాం. 2వ వచనం అయిపోయింది. 3వ వచనం, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు కుమారుని కంతావని ఎప్పుడు చెప్పాడు? గర్భం ధరించిన తర్వాత స్కానింగ్ చేసి చెబుతారు. అయినా కానీ కొన్ని తప్పుడు రిపోర్ట్లు వస్తూ ఉంటాయి. గర్భం ధరించిన తర్వాత చెప్పేటటువంటి విషయాలు అవి. కానీ ఇక్కడ ఈ దేవదూత ఎప్పుడు చెబుతున్నాడు? గర్భం లేనప్పుడే చెబుతున్నాడు. అది ప్రత్యేకమైన విషయం. దేవుడు చెప్పే మాట అలాగే ఉంటుంది, మనుషులు చెప్పే మాట కంటే భిన్నగా ఉంటుంది. మనుషులైతే గర్భం ధరించిన తర్వాత చెబుతారు. పాత రోజుల్లో అయితే, ఇప్పుడు స్కానింగ్లు ఉన్నాయి, పాత రోజుల్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళైతే గర్భం ధరించే స్త్రీని చూసి ఎన్నో నెలను అడిగి ఆ తర్వాత చెబుతారు, నువ్వు బిడ్డను కంటావు, మంచి మగబిడ్డను కంటావు అని చెప్తారు. కరెక్ట్గా మగబిడ్డే కంటారు. ఇప్పుడున్న స్కానింగ్ల కంటే అప్పటి పెద్దవాళ్ళ యొక్క కళ్ళే జ్ఞానమే మిన్న. వాళ్ళు చూసి వివరాలు అడిగి చెప్పారంటే ఆడబిడ్డ అంటే ఆడబిడ్డే, మగబిడ్డ అంటే మగబిడ్డే. అలాంటి పెద్దవాళ్ళని చూశాను నేను చిన్నప్పుడు. ఆ రోజు చిన్నప్పుడు మంతస్థానంలే కదా ఇళ్లలో కాన్పులు చేసేవాళ్ళు. వాళ్ళు చెప్పారంటే ఇంకంతే. ఇప్పుడు స్కానింగ్ లాగా దేవుని మాట మనుషుల మాట కంటే మిన్నగా ఉంటుంది. కాబట్టి గర్భము రాకమునిపే చెబుతున్నాడు, నీవు కుమారుని కంటావు. కుమారునే కన్నాడు. కాబట్టి దేవుని మాట ఎంత శ్రేష్టమైనదో చూడండి. కాబట్టి నీవు కుమారుని కంటావు కనుక నీవు జాగ్రత్తగా ఉండి, ఎందుకు జాగ్రత్తగా ఉండాలో చెబుతున్నాడు. ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేన్ని తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలుపెట్టిన ఆమెతో అనగా. గర్భమున పుట్టింది మొదలుకొని ఆ బిడ్డ ఎలాంటి వాడు? నాజీరు చేయబడినవాడు, దేవునికి ప్రతిష్ఠ చేయబడినవాడు. కనుక నీవు జాగ్రత్తగా ఉండు. నీవు జాగ్రత్తగా ఉంటే నీ గర్భమున పుట్టబోయే బిడ్డ పుట్టినప్పటి నుంచి నాజీరుగా ఉంటాడు, దేవునికి ప్రతిష్ఠుడిగా ఉంటాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే అలాంటి బిడ్డల్ని మనం కనాలి అని అంటే తల్లిదండ్రులమైన మనం ఎలాంటి వారముగా ఉండాలి? 127వ కీర్తన 3వ వచనం ప్రకారంగా తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? గర్భఫలాన్ని. ఎలాగునిస్తున్నాడు? బహుమానంగా ఇస్తున్నాడు. అందరికీ బిడ్డలు ఇచ్చే దేవుడే, కానీ అందరికీ బహుమానంగా ఇవ్వడంలే.
అందుకే బిడ్డలు భారంగా ఉంటున్నారు. సంఘానికి, సమాజానికి, కుటుంబాలకి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా. తన ప్రియులకి అంటే దేవునికి ఇష్టలైన వారికి మంచి బిడ్డలు ఇస్తున్నాడు. వారు బహుమానంగా దేవుని చేత ఇవ్వబడుతున్నారు. మతోన్మాదులకి బిడ్డలు ఇచ్చేది దేవుడే, కానీ బహుమానంగా ఇవ్వడంలే. వారు కూడా మతోన్మాదులుగానే తయారవుతున్నారు. కాబట్టి 108వ కీర్తన ప్రకారంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అంటూ, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె ఉందురు. దేవుణ్ణి, మనుషుల్ని సంతోషపెట్టే తైలము ఇచ్చేటటువంటి ఒలీవ మొక్క వంటి వారుగా చెప్పబడుతున్నారు. ఎవరి బిడ్డలు? దేవుని యందు భయభక్తులు కలిగేటటువంటి వారి బిడ్డలు. కాబట్టి మంచి బిడ్డలు మనం వారికి జన్మనివ్వాలంటే, మన కడపన మంచి బిడ్డలు పుట్టాలంటే తల్లిదండ్రులైన వారు ఎలాంటి వారిగా ఉండాలి? మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు, మంచి ఆరోగ్య సూత్రాలు పాటిస్తే సరిపోదు. దేవునికి ఇష్టలుగా జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అందుకు చెబుతున్నాడు ఇక్కడ మానవ భార్యతో, నీవు జాగ్రత్తగా ఉండు. బిడ్డలారా, మనం ఊరికే పుట్టామా? తల్లిదండ్రులు ఎంత జాగ్రత్త పడితే, వారు ఎన్ని పత్యాలు ఉంటే, ఎంత భారం భరిస్తే, తల్లిదండ్రుల యొక్క ప్రేమను మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. వారు మనం చదివించవచ్చు, చదివించకపోవచ్చు, మనకు బట్టలు కుట్టించవచ్చు, కుట్టించకపోవచ్చు, మనకు బైకులు కొనియచ్చు, కొనియకపోవచ్చు. వారు ఎంత కష్టపడి, ఎంత భారం భరించి, ఎన్ని ఇబ్బందులు పడి మనకు జన్మనిచ్చారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని తర్వాత తల్లిదండ్రులు మనం అంతగా ప్రేమించడానికి, వారిని సన్మానించడానికి ఇష్టపడతాం. కాబట్టి ఊరికే మనం జన్మించలా, మన తల్లి పడిన కష్టాలు, ప్రసవ వేదన, ఆమె ఎన్ని పత్యాలు నిందో. కొంతమంది అయితే ఊరకే వాళ్ళు ఏమంటారో ఏ వీళ్ళు అంటారు, వచ్చినాయంటే ఎంత కష్టపడతారు, ఏమి వాసన చూసినా, ఏమి తిన్నా వాంతి చేస్తూనే ఉంటారు పాపం. వాళ్ళని చూస్తూ ఉంటే ఎంత జాలేస్తుందో. నా తల్లి నన్ను ఇంత కష్టపడి నన్ను కన్నదానికి జ్ఞాపకం చేసుకుంటే, తల్లి ఉన్నా లేకున్నా తల్లి పట్ల ఎంతో ప్రేమ మనకు కలుగుతుంది. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండు అని అంటున్నాడు మానవ భార్యతో దేవుని యొక్క దూత. ద్రాక్షారసమునే కానీ, ఇజ్రాయిల్కి ద్రాక్షారసం అంటే ఎంతో ప్రియమైన పానీయం. ఇప్పుడు తనకు ప్రియమైన పానీయాన్ని ఈమె ముట్టకూడదు. మన తల్లిదండ్రులు వారి యొక్క ఇష్టాలను చంపుకొని కష్టపడి మనకు జన్మనిచ్చారు. జ్ఞాపకం చేసుకోనండి. ద్రాక్షారసమునే కానీ, మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైనది దేన్నైనా తినకుండము. దేవుడు చెప్పిన వాటిని తినాలి, దేవుని చెప్పిన వాటిని త్రాగాలి. ఇప్పుడు డాక్టర్లు చెప్పిన వాటిని తింటాం, తాగుతాం. అలాగే దేవుడు చెప్పిన వాటిని తినాలి, తాగాలి. అపవిత్రత అంటకూడదు. నాజీరు లాంటి బిడ్డలు పుట్టాలంటే, ఒలీవా మొక్కల వంటి బిడ్డలు పుట్టాలంటే, మన బిడ్డలు దీవెనకరమైన వారుగా ఉండాలంటే, కాబట్టి నీవు గర్భవతివై కుమారుని కందు, అతని తల మీద మంగళకత్తి ఈ రోజుల్లో చాలామంది నాజీర్లు కనబడుతుంటారు కదా, డూప్లికేట్ నాజీర్లు. వీళ్ళు మంగళకత్తి పుట్టినప్పుడు చేశారా లేదా అని మనకు అర్థం కాదు. వాళ్ళు నాజీర్లు అనుకోబాకండి. వాళ్ళు ఏదో ఈ రోజుల్లో ప్యాషనో మొక్కుబడో ఏదో మనకు తెలియదు. వాళ్ళ వ్యవహారం వాళ్ళు అడిగితే చెబుతారు. అది ప్యాషన్ అంటారు కొంతమంది, లేదా మొక్కుబడి అంటారు కొంతమంది, ఇంకేదో చెబుతారు. మొత్తానికి ఇక్కడ మంగళకత్తి వేయకూడదు. ఎవరికి? దేవుని చేత ప్రతిష్ఠ చేయబడి వ్రతముగా ఎంచబడినటువంటి ప్రత్యేకితులకు మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై, నాజీరు అనేది కాడ మూల భాషలో ఏముంది? వ్రతము అని ఉంది. వ్రతము అంటే ఒక వ్రతము, ఒక దీక్ష, ఒక దీక్ష పట్టినట్టే, ఒక వ్రతము పూనినట్టే. దేవునికి ప్రత్యేకితులుగా చేయబడిన వారే. కాబట్టి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇజ్రాయేలును రక్షించ మొదలుపెట్టును అని చెప్పాను. ఆ ప్రకారంగా ఉనింది మానవ భార్య. నిజంగా నాజీరు చేయబడిన సంసోనికి జన్మనిచ్చింది. చెప్పినట్టే ఆ సంసోను ఇజ్రాయెల్తో యుద్ధం చేసి, ఆ ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి ఇజ్రాయెల్ని రక్షించడం ప్రారంభించినాడు. అందుకొరకు ఈ తల్లి, ఈ తండ్రి ఎంత ప్రయాసపడ్డారో ప్రసవించేంతవరకు కూడా
అపవిత్రమైన వాటిని ముట్టకుండా, ఇష్టమైన ద్రాక్షారసమును ముట్టకుండా, ఎన్ని పద్యాలు ఉన్నారో, ఎన్ని కష్టాలు ఉన్నారో ఒక మంచి బిడ్డకు జన్మనిచ్చారు. ఇజ్రాయెల్ సమాజం అంతటికీ దీవెనకరమైనటువంటి ఒక బిడ్డను వారు ఇచ్చారు. తల్లి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిని దేవుడు ఎంత శ్రేష్టమైనదిగా చెబుతున్నాడంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. తల్లిని ఇక్కడ దేవునితో సమానంగా చూపిస్తున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం, ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను వానిని ఆదరించుదను. ఆదరించే విషయంలో దేవునితో సమానమైన వారు ఎవరైనా ఉన్నారంటే తల్లి ఒకటే. ఆదరించే విషయంలో దుఃఖములో ఉన్న బిడ్డల్ని, కష్టాల్లో ఉన్న బిడ్డల్ని, సమస్యల్లో ఉన్న బిడ్డల్ని, కృంగి ఉన్న బిడ్డల్ని ఆదరించే విషయంలో దేవునితో సమానమైన మానవులు ఎవరైనా ఉన్నారంటే అది తల్లి ఒక్కటి మాత్రమే. ఇది మర్చిపోకూడదు. తల్లిని దేవుడు అంతగా హెచ్చించి చెబుతున్నాడు. తల్లి ప్రేమ అలాంటిది, తల్లి ఆదరణ అలాంటిది. కడుపు కోత అంటారు. కడుపు కోత అంటే ఏంటో తెలుసా? ఏదో ఫ్యామిలీ ప్లానింగ్కి కొయ్యడం, బైపాస్కి కొయ్యడం ఈ కాదు. కడుపు కోత అంటే భర్త చనిపోతే ఒక బాధ ఉంటుంది, తల్లిదండ్రులు చనిపోతే ఒక బాధ ఉంటుంది, బిడ్డలు చనిపోతారు చూశారు, బిడ్డలు చనిపోయినప్పుడు వస్తుంది బాధ, దాన్ని కడుపు కోత అంటారు. తల్లిదండ్రులు చనిపోతే బిడ్డలకు వచ్చే బాధ కాదు, భర్త చనిపోతే భార్యకు వచ్చే బాధ కాదు, భార్య చనిపోతే భర్తకు వచ్చే బాధ కాదు, బిడ్డలు చనిపోతే వచ్చే బాధ, దాన్ని కడుపు కోత అంటారు. దాన్ని వర్ణించలేరు. అంతగా తల్లిని మనం దేవుడు వాక్యములు హెచ్చిస్తున్నాడు. తల్లి ఒకరిని ఆదరించినట్లు దేవుడు ఆదరిస్తాడట. ఆదరించే విషయంలో దేవుడు చెప్తున్నాడు, నాతో సమానం మీ తల్లి అంటున్నాడు. ఆదరించే విషయంలో ఏ విషయంలో దేవుడు తల్లి కంటే గొప్ప అంటే అదే యెషయా ద్వారా చెబుతున్నాడు. 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచున వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను. ప్రేమించే విషయంలో మాత్రమే తల్లి కంటే దేవుడు గొప్పవాడు. ఆదరించే విషయంలో మాత్రం తల్లితో సమానుడు దేవుడు. దేవుడే చెప్తున్నాడు అక్కడ. దేవుడే స్వయంగా తల్లిని అంతగా హెచ్చించి చెబుతూ ఉంటే మరి మన దృష్టిలో తల్లి తండ్రి ఎలాంటి వారై ఉన్నారు? ఎన్నటికీ కూడా తల్లిదండ్రులు మనం దూషించకూడదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైను తల్లినైను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చాను. ఎవరిని గణపరచమన్నాడు? తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైను దూషించువాడు తప్పక మరణము పొందవలనియు దేవుడు సెలవిచ్చాను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనం అగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైను తల్లినైను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు యాజకులు ఏం చెబుతున్నారంటే, దేవుడేమో తల్లిదండ్రులు గణపరచండి సన్మానించండి అని చెబుతుంటే వారి బిడ్డలు ఎవరైనా వచ్చి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, తల్లిదండ్రులారా నా వల్ల మీకు ఏది ప్రయోజనమో అది దేవునికి నేను అర్పిస్తాను అని చెబితే ఈ శాస్త్రులు పరిచయులు యాజకులు అట్లాగైతే మీరు తల్లిదండ్రులు గణపరచక్కర్లేదు అంటారంట. అంటే ఏంటి? తల్లిదండ్రులకి చెందవలసింది వీళ్ళకి చెందుతుంది కదా, శాస్త్రులు పరిచయులు యాజకులకి. ఎంత దుర్మార్గమో చెప్పండి. కానీ దేవుడు అందుకంటున్నాడు, మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యమును మీరు నిరర్ధకము చేయుచున్నారు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి తల్లిదండ్రులకు ప్రయోజనకరమైనది నీవు దేవునికి అర్పిస్తే నీకు ఆశీర్వాదం రాదు. నువ్వు దేవునికి తల్లిదండ్రులకే ఇవ్వాలి, అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రులు నీవు బాధ్యత వహించాలి, తల్లిదండ్రులు నీవు సన్మానించాలి. తల్లిదండ్రులు నీవు సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్ ఇస్తాడు, నీకు ఆశీర్వాదం ఇస్తాడు. తల్లిదండ్రులకు నీవు ఇవ్వకుండా దేవునికి ఇస్తూ ఉంటే నీకు ఆశీర్వాదం రాదు. మొట్టమొదటి నువ్వు తల్లిదండ్రులకి నువ్వు చేయవలసిన చెయ్యి అంటాడు. అది దేవుని ఆజ్ఞ, అది దేవుని యొక్క హృదయం. కాబట్టి
తల్లిదండ్రులు మనం ఏ రీతిగా వారి పట్ల మనం ఉంచున్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో కూడా 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, దేవుని యొక్క విశ్రాంతి దినానికి, దేవుని యొక్క నామమునకు సంబంధించినవి. 5వ ఆజ్ఞ నుంచి 10వ ఆజ్ఞ వరకు మనుషులకు సంబంధించినవి. ఆ మనుషులకు సంబంధించిన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ 5వది. ఏం ఆజ్ఞ అది? నీ తల్లిదండ్రులు సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ మనుషులకు సంబంధించిన ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞగా దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే దేవుడు తల్లిదండ్రులు ఎంతగా హెచ్చిస్తున్నాడో చూడండి. దేవుడు తల్లిదండ్రులు ఎంతగా ఘనపరుస్తున్నాడో చూడండి. ఆయన మనకు మాదిరిగా ఉంటూ ఉన్నాడు. చివరికి సిలువలో తల్లి వచ్చి ఏడుస్తుంటే ఏమన్నాడు? అమ్మ, ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి. విడిచిపెట్టలేదు. ప్రాణం పోతూ ఉన్నా కూడా తల్లిని మర్చిపోలేదు యేసు ప్రభు. తల్లిదండ్రుల పట్ల మనం ఎలాంటి వారమై ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలని మనం చేస్తున్నాను. తల్లిదండ్రుల యొక్క ప్రేమను, వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క సమర్పణను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వారి పట్ల మనం మంచి హృదయం కలిగిన వారముగా ప్రేరేపించబడతామని ప్రభు ప్రేమలు మీకు మనం చేస్తూ ఉన్నాను. తర్వాత 6వ వచనం నుంచి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకున్న వాక్య భాగంలో దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి వారి మాటలు ప్రత్యేకమైన మాటలుగా మనం చూస్తాం. ఏమంటున్నాడు చూడండి, 6వ వచనం. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలిందై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఇక్కడ మానోహ భార్య ఏమంటుంది? ఆయన ఎక్కడి నుండి వచ్చినాడో నేను అడగలే, ఆయన అడ్రస్ నేను అడగలే, ఆయనకి చిరునామా నేను అడగలే, ఆయన కూడా నాకు చెప్పలే. ఈమెకి అవసరం లేదు, ఆయనకి అవసరం లేదు. చూడండి ఏమంటుందో, భర్తతో చెబుతుంది. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చాను, అతని రూపము దేవదూత రూపమును పోలిందాయి మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చనో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేన్నైనా తినకుండము. ఆ బిడ్డ గర్భమున పుట్టిన వలకుని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండనని నాతో చెప్పాను. చూసారా, దైవజనుడు అంటూ ఉంది, ఆయన అడ్రస్ అయితే నాకు తెలియదు అంటుంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు, ఆయన పేరేమిటో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఒకటే, ఏంటి? ఆయన దైవజనుడు. ఎట్లా తెలుసు? ఆయన మాటలను బట్టి. ఆయన మాటలను బట్టి నేను ఎరిగిన సత్యం ఏమిటంటే ఆయన దైవజనుడు అని నేను ఎరిగి తిని. అందుకనే మన మాటలు మనం ఎలాంటి వారమో చెప్పేస్తాయి. హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టి, అంతే కదా మరి. మనం ఏం మాట్లాడుతున్నామో దాని మూలకర్త మన హృదయంలో ఉంటాడు. కపటం మన హృదయంలో ఉంటే మన మాటలు కూడా కపటమైన మాటలే. మన హృదయంలో ఏముందో మన మాటలు చెబుతాయి. కాబట్టి దైవజనుడి యొక్క మాటలు విన్నది, ఆయన యొక్క అడ్రస్ తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఆయన పేరు కూడా తెలియదు. తెలిసింది ఒక్కటే, ఆయన దైవజనుడని. ఎట్లా తెలుసుకునిందంటే ఆయన చెప్పిన మాటలను బట్టి. గర్భమే లేదు, గర్భవతి అవుతావంటున్నాడు. మగబిడ్డకి జన్మనిస్తావంటున్నాడు. పుట్టిన మొదలుకుని నాజీరుగా చేయబడిన వాడు అంటున్నాడు. జాగ్రత్తలు చెప్పాడని భర్తకి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తూ ఉన్నది. అంతేకాదు, ఇంకా మనం 12వ వచనం నుంచి కూడా గమనిస్తే ఆ దూత చెప్పిన మాటలు, మానోహకు ఆ యొక్క స్త్రీ చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తాడు. అయ్యా, మరలా నాకు ఆ దూతను పంపించి వివరాలు తెలియజేయమని అంటే దేవుడు ఎక్కడికి పంపించాడు? ప్రార్థన చేసిందేమో మానోహ, నా స్త్రీతో మాట్లాడిన అతన్ని మరలా నా యొద్దకు పంపించని ప్రార్థన చేస్తాడు మనం 8-9 వచనాలు చూస్తే. కానీ దేవుడు ఆ దూతను పంపించింది ఎక్కడికి? మళ్ళీ స్త్రీ దగ్గరికి పంపించాడు. ఎందుకని? ప్రార్థన చేసింది మానోహ కదా, మానోహ దగ్గరికి పంపించాలి కదా. మానోహ దగ్గరికి పంపిస్తే మానోహ ఆలోచన చేస్తాడు, నా భార్యతో మాట్లాడింది ఈయనేనా కాదా, సందేహం పడతాడు. ఇప్పుడు
ఆ స్త్రీ దగ్గరికి పంపిస్తే ఆమె వచ్చి ఏం చెప్తుంది? అప్పుడు నాతో మాట్లాడిన వాడు ఇప్పుడు మళ్ళా వచ్చాడు అని ఖరారు చేస్తూ ఉంది. అప్పుడు మానవ పరుగున వచ్చాడు. ఇక్కడ ఈమె కన్ఫర్మ్ చేసింది కదా, ఇదివరకు మాట్లాడిన వ్యక్తే మరలా వచ్చాడు అని కన్ఫర్మ్ చేసింది. కాబట్టి మానవ ప్రార్థన ప్రకారంగా దేవుడు ఆయన మరలా పంపించాడని ఎరిగిన వాడై మరలా ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 12వ వచనం నుంచి, అందుకు మానోహ కావున 11వ వచనం చదువుతున్నాను. అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతని అడుగుగా అతడు నేనే అనేను. ముందుగా భార్య చెప్పింది, ఇదివరకు నాతో మాట్లాడిన దైవజనుడు మరలా వచ్చాడు అని చెప్పింది. కానీ ఇతనికి మరలా అడుగుతున్నాడు కన్ఫర్మ్ చేసుకోవడానికి. భార్య మాట వినడేమో, భార్య మాట నమ్మడేమో, లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి మరలా అడుగుతున్నాడు. నీవేనంటే నేనే. భయం ఏముంది? ఏం తప్పు మాట్లాడాడు? భయపడే పని లేదు. నేనే మాట్లాడింది, అప్పుడు మాట్లాడింది నేనే, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నది నేనే అని అంటున్నాడు. అందుకు మానోహ కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపుమని మనవి చేయగా. ఏమడిగాడో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమడిగాడండి? నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతను చేయవలసిన కార్యం ఏమిటో తెలుపుమని మనవి చేయగా. మానోహకి తన భార్య చెప్పలేదా ఇదివరకు? ఆ దూత ఈ స్త్రీతో చెప్పినప్పుడు అవన్నీ చెప్పింది కదా. నాజీరు చేయబడతాడట, ఇజ్రాయెల్ని రక్షిస్తాడట అని చెప్పింది కదా. అందుకే అన్నాను ఇందాక, భార్య మాట నమ్మడేమో అని. మరలా అడుగుతున్నాడు ఇక్కడ. ఇదివరకు నా భార్యతో మాట్లాడి నువ్వేనా అన్నాడు. ఆయనే అని చెప్పింది. ఇదివరకు మాట్లాడిన ఆయన వచ్చాడని చెప్పింది. నమ్మలే భార్య మాట. నీవేనా అని అడుగుతున్నాడు ఈయన్ని. మరలా భార్య చెప్పింది. బిడ్డ ఎలాంటి వాడు అవుతాడో మళ్ళీ అడుగుతున్నాడు. ఎలాంటి వాడగునో ఆ బిడ్డ చేయవలసిన పని ఏమిటో మాకు తెలుపుమనగా. ఏం చెప్తున్నాడో చూడండి. 13వ వచనంలో, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేయకొనవలెను. ఆమె ద్రాక్షావళి నుండి పుట్టినది ఏదియూ తినకూడదు. ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేన్నైనా తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేయకొనవలని మానోహతో చెప్పాను. మానోహ అడిగింది ఏంటి? దూత చెప్పింది ఏంటి? మానోహ అడిగింది బిడ్డ ఎలాంటి వాడు అవుతాడో అసలు ఏం చేయాలో చెప్పమన్నాడు. చెప్పాడా? ఒక్క మాట కూడా చెప్పాలా. ఎందుకని? ఈ దూతకు తెలుసు, నీ స్త్రీ నీకు చెప్పింది, నీకు తెలుసు, తెలిసి కూడా అడుగుతున్నావు. కాబట్టి ఇక్కడ స్త్రీ ద్వారా తెలుసుకున్నాడు. దూత చెప్పిన మాట స్త్రీ చెప్పింది మానోహకి తెలుసు, మరలా అడుగుతున్నాడు. అందుకే చెప్పాలా యెహోవా దూత, నీకు తెలుసు కదా, తెలిసి అడుగుతున్నావు కదా అని ఆ విషయం పక్కన పెట్టి స్త్రీతో చెప్పిన మాటలే మరలా చెప్పాడు. 5వ వచనం చూడండి. 5వ వచనం, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి చేయకూడదు. ఆ బిడ్డ గర్భను పుట్టింది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తుల చేతుల నుండి ఇజ్రాయెల్ని రక్షింప మొదలుపెట్టిన ఆమెతో చెప్పగా. 7వ వచనం చివరి భాగం, ఆ బిడ్డ గర్భను పుట్టింది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండనని ఆమెతో చెప్పగా. ఈమె చెప్పింది ఆ విషయాలు తెలుసు, అయినా కానీ అడిగాడు. అందుకే దూత ఆ మాటల్ని మినహాయించాడు. తర్వాత మరొక సందర్భం చూడండి. 16వ వచనం నుంచి, యెహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనం నేను తినను. ఎందుకంటే భోజనానికి ఆహ్వానించాడు మానోహ. నువ్వు నన్ను నిలిపినా కూడా నీ భోజనము నేను తినను అని చెబుతున్నాడు. నీవు దహన బలి అర్పింప ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవాలని మానోహతో చెప్పాను. అతడు యెహోవా దూత అని మానోహకు తెలియకుండాను. ఇక్కడ విషయం ఏమిటంటే, నీ భోజనం నేను తినను, నీవు దేవునికి యెహోవాకి అర్పించు అని ఎందుకు చెప్తున్నాడంటే, మానోహ దృష్టిలో ఇతడు ఏమై ఉన్నాడో ఎరిగి ఉన్నాడు. ఇక్కడికి వచ్చింది యెహోవా దూత అన్నాడు కానీ యెహోవా దేవుడే వచ్చింది. యెహోవా దేవుడు అయి ఉంటే ఈయన అతన్ని యెహోవా దేవుడని కానీ దేవుడని కానీ ఎరుగని వాడై ఉండి భోజనానికి ఆహ్వానిస్తున్నాడు. అంటే ఏమని ఆతిథ్యం ఇస్తాడు? ఎవరని ఆతిథ్యం ఇస్తాడు? నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది, నేను దేవునైతే నాకు రావాల్సినటువంటి మహిమ ఏది అంటాడు మలాకీ గ్రంథంలో. అంటే మానవ దృష్టిలో ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి దేవుడిగా కాదు, దేవదూతగా కాదు, ఒక దైవజనుడిగా, ఒక మనిషిగా ఉన్నాడేమో. దేవుడు అయి ఉండి ఆ దేవునికి తక్కువ చేసి అర్పణ ఏది ఇచ్చినా అంగీకరించాడు. కయ్యను
హేబేలు. నీవు దేవుణ్ణి దేవునిగా గుర్తించి అల్పమైన అర్పణ ఇచ్చిన అంగీకరిస్తాడు. నీ అర్పణ అల్పమైన స్వల్పమైన నీ దృష్టిలో దేవుడిగా ఆయన ఉంటే చాలు, అది అంగీకరిస్తాడు, ప్రతిగా ఆశీర్వదిస్తాడు. నీవు దేవుణ్ణి దేవునిగా గణపరచకుండా నీ అర్పణ ఘనమైనదైనా కూడా దేవుడు అంగీకరించడు, ప్రతిగా ఆశీర్వాదం దయచేయడు. అందుకంటున్నాడు, నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను అంటూ ఏమన్నాడు? నీ భోజనము నేను తినను, నీవు దహన బలి అర్పింపని ఉద్దేశించి యెహోవాకు దాన్ని అర్పింపమని మానవహోతో చెప్పాను. అక్కడ ఏం చెప్పారు? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో నీవు దేవునికి అర్పితము అని అంటే, కర్బాను అని అంటే ఇక తల్లిదండ్రులకి నీవు ఇవ్వాల్సిన పని లేదన్నారు, స్వార్థం. అలాగే ఇక్కడ దేవునికి అర్పించు, నాకు అక్కర్లేదు. ఈ దైవజనుడు ఏమంటున్నాడు? మీరు అర్పించాల్సింది దేవునికి, దైవజనులకు కాదు, భగవంతునికి, భక్తులకు కాదు. మన జీవితాలు, మన యొక్క ప్రార్థన అర్పణలు అన్నీ కూడా దేవునికే మొట్టమొదటి చెందాలి. ఎందుకంటే దీవించువాడు దేవుడు. దైవజనుడు దీవించినా దేవుని దీవెనలే రావాలి. దైవజనుడి దగ్గర నుంచి ప్రారంభం కావు ఆశీర్వాదాలు. ఏ ఆశీర్వాదం అయినా నీవు యోగ్యుడు అయి ఉంటే దేవుడి దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి. కనుక మొట్టమొదట మన జీవితాలు దేవునికి ఒక ప్రథమ కానుకగా ఉండాలి. మన అర్పణలు దేవునికి ఇస్తున్నట్టుగా ఉండాలి. దేవుడు వాటిని ఘనపరుస్తాడు, ప్రతిగా దీవిస్తాడు. ఇంకా ఏమంటున్నాడు? అతడు యెహోవా దూత అని మానోహకు తెలియలేదు. 17వ వచనం, మానోహ నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, ఏదో చెప్తూ ఉంటారు కదా ప్రవచనాలు, ఏదో నోటికి వచ్చిన మాట ఏదో చెప్పేస్తారు. జరిగితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, జరగకపోతే వాళ్ళకి ఏదో చెప్పేయచ్చులే అని. అప్పుడు అలాంటి వారికి ఏం చేస్తారు? వాళ్ళ నోటి మాటను బట్టి జరిగితే, మీరు ఆ రోజు చెప్పారు పాస్టర్ గారు, అది జరిగింది, ఇగో పండ్లు పలారాలు, అంతే కదా. అందుకంటున్నాడు, నీ మాట నెరవేరినప్పుడు మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరు ఏమిటి అని అంటే ఏం చెబుతున్నాడు? యెహోవా దూత 18 నీవేళ నా పేరు అడుగుతున్నావు, అది చెప్పశక్యము కానిది అనేను. అది అక్కడ ఉంది అసలు మతలాభం. యెహోవా దేవుడు నేను ఎందుకు చెప్పానంటే ఈ వచనాన్ని బట్టి, తర్వాత ఇంకొక వచనం కూడా చూపిస్తాను. దేవదూతల పేర్లు చెప్పశక్యమైనవి, గబ్రియేలు, మిఖాయేలు. ఈ రీతిగా దేవదూతల పేర్లు చెప్పశక్యము కానివేవీ లేవు, చెప్పశక్యమైనవే. చెప్పనశక్యమైన పేరు ఏదైనా ఉందంటే అది దేవుని పేరే, అది దేవుని పేరే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికిని తెలియదు. వ్రాయబడిన నామం మన ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉంది, అది ఆయనకు తప్ప మరెవ్వరికీ తెలియదు. మనం పలికే పేర్లన్నీ కూడా ఆ దేవుని యొక్క గుణలక్షణాలకు ప్రతిబింబాలు. రక్షకుడు కాబట్టి ఆ అర్థం కలిగిన యేసు అంటున్నాం, ఆయన అభిషిక్తుడు కాబట్టి క్రీస్తు అంటున్నాం, ఆయన ఉన్నవాడు కాబట్టి యెహోవా అంటున్నాం, ఆయన సర్వశక్తుడు కాబట్టి ఆయన సర్వశక్తుడు అంటున్నాం. దేవునికి ఉన్న పేర్లన్నీ కూడా ఆయన గుణలక్షణాలకు ప్రతిబింబాలు. ఆయనకంటూ ఆయన వ్యక్తిత్వానికి ఒక పేరు ఉంది, ఆ పేరు మనకు తెలియదు, ఇంతవరకు బయలుపరచాల, అది ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి అది చెప్పనశక్యమైనది. దేవుని పేరు ఉచ్చరింప శక్యము కానిది, ఏ మనిషి పలుకకూడదు. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించు అని నేను నిర్దోషిగా ఎంచను. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. ఆయన యొక్క గుణలక్షణాలకు ప్రతిబింబాలుగా ఉన్న నామమునే వ్యర్థముగా ఉచ్చరిస్తే నిర్దోషిగా ఎంచనంటాడు. ఇక ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన పేరు బయలుపరచబడలేదు. ఆ పేరుని బయలుపరిస్తే, వ్యర్థముగా ఉచ్చరిస్తే వారికి వచ్చే శిక్ష చాలా గొప్పది. అట్టి శిక్ష మనకు రాకుండా ఉండడానికి ఆయన యొక్క వ్యక్తిత్వంకి సంబంధించిన పేరు బయలుపరచబడలేదు. అందుకనే యేసు నామమున అడుగుచున్నాము తండ్రి అంటాం ప్రార్థనలో. యేసు అనే నామములో అని అన్నంలే, యేసుకు ఒక పేరు ఉంది, అది మాకు బయలుపరచబడలేదు, అది నీకు తెలుసు. కనుక యేసు నామములో, యేసుకు ఏ నామం ఉందో ఆయన వ్యక్తిత్వాన్ని, ఆ నామములో మేము అడుగుతున్నాము అని అడుగుతాం ప్రార్థనలో.
అది అర్థం. కాబట్టి నీవు నా పేర ఏలు అడుగుచున్నావు, అది చెప్పసఖ్యము కానిది అంటున్నాడు. ఇంతకీ ఎవరైనా వీళ్ళు ఏమంటున్నారు చూడండి, 22వ వచనం చదువుతున్నాను. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకొని మనము దేవుని చూచితిమి. ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. ఎప్పుడైతే నా పేరు చెప్పసఖ్యము కానిది అన్నాడో అయితే ఈయన దేవుడై ఉంటాడు. మనము దేవుని చూచితిమి కనుక ఇక మనం చచ్చిపోతామంటే భార్య చెప్తుంది, చచ్చిపోయే పని అయితే చంపే పని అయితే దేవుడు మనకి ఈ విషయాలు ఎందుకు తెలియజేస్తాడు? కుమారుడు పుడతాడు, నాజీరు అవుతాడు, ఇజ్రాయెల్ రక్షిస్తాడని అని ఈమె ఉన్నట్టు సత్యం చెప్తుంది చక్కగా. కాబట్టి దేవుని దూత, యెహోవా దూత అని అక్కడ రాయబడినా అంతిమంగా ఆయన యెహోవా దేవుడే. అందుకే నా పేరు చెప్ప వీలు పడదు అని అన్నాడు. అందుకే మానోహ అప్పుడు తెలుసుకున్నాడు ఈయన దేవుడు అని. చూసారా, దేవుని యొద్ద నుండి పంపబడిన ఈ వ్యక్తి మాటలు ఎట్లా ఉన్నాయి? ఆయన మాటలు కానీ ఆయన క్రియలు కానీ దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వ్యక్తిగానే తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే దేవుడు అంటాడు, నా క్రియలు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి, లేఖనాలు నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి, నా తండ్రి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాడు. కాబట్టి మన పక్షంగా కూడా మన క్రియలు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. మన క్రియలు, మన నోరు కాదు. మన గురించి సమాజం సాక్ష్యం ఇవ్వాలి, మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఈయన నా ప్రియకుమారుడు, ఈమె నా ప్రియకుమార్తె, వీరి యందు నేను ఆనందిస్తున్నానని దేవుడు మనకు సాక్ష్యం ఇవ్వాలి. నీ నోరు కాదు, అన్యుడే నిన్ను పొగడవాలని అంటాడు. మన క్రియలు మన గురించి సాక్ష్యం ఇస్తాయి, మన మాటలు మన గురించి సాక్ష్యం ఇస్తాయి, దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో దేవుని యొద్ద నుండి పంపబడిన వాని యొక్క విషయాలు మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమించుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యమించుటకు అతడు వచ్చాను. దేవుని యొద్ద నుండి పంపబడిన వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి నెత్తికెక్కించుకుంటారు, దేవుణ్ణి మోస్తారు, దేవుణ్ణి కొనియాడుతారు, దేవునికే మహిమ అంటారు, దేవునికే ఘనత అంటారు. దేవుని పక్కన పెట్టి వాళ్ళు వచ్చి మనకు కనబడరు. నాకే మహిమ, నన్నే పొగడండి, నన్నే ఘనపరచండి, నాకే ఇవ్వండి, నాకే 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 అనరు. దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు ఎవడైనా నేను కాదు, దేవుడు. మీరెందుకు మా వైపు తేరిపారు చూస్తున్నారు? వీరిని స్వస్థపరిచింది మా శక్తి కాదు, మా భక్తి కాదు, మీరు సిలువ వేసినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తే. మేము ఎలాంటి వారం అన్నారు. మా భక్తి కాదు, మా శక్తి కాదు, వీడిని బాగు చేసింది మీరు సిలువ వేసిన యేసునే. అయ్యా నీవెవరు? మెస్సియవా? కాదు కాదు, ఆయన చెప్పుల వారిని కూడా ఎప్పుడు నేను యోగ్యుని కాదు. దైవజనుల మాటలు అట్లా ఉంటాయి. మేము కాదు, మన దేవుడే. మేము ఏమి కాదు, మన దేవుడే. మేము వట్టివారము, మట్టివారము, మన దేవుడే గట్టివాడు. ఈ రీతిగా ఉంటాయి దేవుని యొద్ద నుండి పంపబడిన వాని యొక్క మాటలు. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. నికోదేము, యూదుల అధికారి నికోదేము అను పరిసయ్యుడు ఒకడు రాత్రి వేళ దేవుని యొద్దకు వచ్చి ఏమంటున్నాడంటే, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతని తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడను చేయలేడని చెప్పాను. అక్కడేమో యోహాను వెలుగై ఉండలేదు కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చాడు, అతను దేవుని యొద్ద నుండి వచ్చినవాడు అన్నాడు. అంటే దేవుని గురించిన సాక్ష్యం ఇచ్చేటటువంటి వ్యక్తిని సాక్ష్యాన్ని బట్టి అతడు దేవుని యొద్ద నుండి వచ్చినవాడని గ్రంథకర్త చెబుతున్నాడు. ఇక్కడ యూదుల అధికారే నికోదేమంటున్నాడు, నీ క్రియలను బట్టి నీవు దేవుని యొద్ద నుండి వచ్చినవాడని మాకు తెలుస్తూ ఉన్నది. మన సాక్ష్యాన్ని బట్టి, మన క్రియలను బట్టి, దేవుడు మనకిచ్చే సాక్ష్యాన్ని బట్టి, మన మాటను బట్టి మనం ఎవరమో దేవుని యొద్ద నుండి వచ్చామా లేక దేవుని యొద్ద నుండి రాలేదా అనేది మనకు అర్థమవుతాయి. ఎంతోమంది దైవజనులు వస్తూ ఉంటారు, ఎంతోమంది స్వార్థికులు వస్తూ ఉంటారు, ఎంతోమంది మనకు పరిచయం అవుతూ ఉంటారు. వారి యొక్క పరిస్థితి ఏమిటని మనం అర్థం చేసుకోలేకపోతే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం. ఈ 3వ విషయాన్ని క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. సంసోను దేవుని చేత దీవించబడిన వాడు. 24వ వచనం ఇందాక చదివాను. ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని
ఆశీర్వదించెను. ఎదిగినప్పుడు దేవుని చేత దీవించబడ్డాడు. అసలు మనం పిలువబడిందే ఆశీర్వదించబడ్డానికి అని పేతురు అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ఆశీర్వాదమునకు వారసులమవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. ఆశీర్వాదానికి మనం పిలువబడ్డాం, దీవించబడ్డానికే దేవుని చేత పిలువబడ్డాం. అయితే దీవించబడుతున్నామా? ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం నుంచి అబ్రహాం చక్కటి మాట చెబుతున్నాడు. ఆ 5 రాజులను జయించి వచ్చేటప్పుడు ఆదికాండం 14వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 14వ అధ్యాయం 18 నుంచి. షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువును నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకుని అబ్రహాముతో చెప్పగా అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిన నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైను చెప్పుల వారైను నీ వాటిలో ఏదైనా నేను తీసుకున్నాని ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్తయ్యను సర్వోన్నతుడకు దేవుడిని యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. నీ వల్లనే నేను ధనవంతుడైనట్టుగా నీవు చెప్పకుండా ఉండడానికి నేను నా దేవునితో ప్రమాణం చేసేనేమని, నీ దగ్గర నువ్వు రాజువే, విస్తారమైన రాజు ఖజానా ఉంది, నాకు అక్కర్లే, నీవిచ్చేది నాకు ఏ పార్టీ? దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి, దేవుని ఆశీర్వాదం కావాలి, కానీ నీ యొక్క ఐశ్వర్యం నాకు అక్కర్లే, నీ ఖజానా నాకు అక్కర్లే. అబ్రహాము ఎంత చక్కని మాట చెప్పాడు. దాని పైగా మెల్కీసెదెకు అన్నాడు, యెహోవా వలనే నీవు ఆశీర్వదింపబడదువు, రాజుల వలన కాదు, సొదొమ గొమొర్రా రాజు వలన కాదు, యెహోవా వలనే అబ్రహామా అన్నప్పుడు ఆయన చెయ్యెత్తి ప్రమాణం చేశాడు. అవును, నేను యెహోవా వలనే ఆశీర్వదించబడతాను. అదే చెబుతున్నాడు రాజుతో, నీ యొద్ద నేను ఏమి తీసుకోను, నేను దేవుని చేతనే దీవించబడతాను అని. కాబట్టి ఈ యొక్క సంస్థను కూడా ఎదిగినప్పుడు దేవుని చేత దీవించబడ్డా. అంటే ఎట్లా ఎదిగి ఉంటాడు? దీవెనకరమైన బిడ్డగా ఎదిగి ఉంటాడు. అందుకని 115వ కీర్తన 13వ వచనంలో పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. చిన్న బిడ్డలైనా పెద్దవారినైనా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే దీవిస్తాడు. కాబట్టి సంసోను ఎదుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి వాడయ్యాడు? ఎలాంటి వాడిగా ఎదిగాడు? మనుషుల దయందు, దేవుని దయందు, జ్ఞానమందు, వయసునందు ఎదిగినాడు. కాబట్టి దేవుడు ఎదిగిన తర్వాత దీవించినాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, ముగిస్తున్నాను ఒక మాట చెప్పి. ఈ ప్రసంగం అంతా మర్చిపోయినా తల్లి ప్రేమను మర్చిపోవద్దు, తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోవద్దు. ఉన్నవారు తల్లిదండ్రులు ఎంత దూరంలో ఉన్నా వెళ్ళండి, తీసుకురండి, కొంత కాలం వారిని ఉంచుకునండి, వారిని పరామర్శించండి, వారిని సంతోషపెట్టండి. ప్రతిగా మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. 2026 సంవత్సరం ఏంది, 2027 ఏంది, 28 అన్నీ వస్తాయి మనకు. తల్లి ప్రేమ అంత శ్రేష్టమైనది. కాబట్టి తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను ఎన్నటికీ మీరు మర్చిపోవద్దు. ఇంట్లో ఉంటే బ్రతికినంతకాలం జాగ్రత్తగా చూడండి, మంచిగా చూడండి, మీరు ఆశీర్వాదాలు దీర్ఘాయుష్ను పొందుకుంటారు. ఎక్కడో ఉంటే మీరు వెళ్ళండి, లేక తీసుకొచ్చుకోండి, వారిని పరామర్శించండి, వారిని సంతోషింపచేయండి. ఆ తల్లి సంతోషిస్తే చాలు, నిన్ను చేయబెట్టి దీవించక్కర్లే. ఆమె నీ దగ్గర సంతోషంగా ఉంటే చాలు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు దీర్ఘాయుష్ ఇస్తాడు. 2026 ఏంది, 2036, 46, 56 అన్నీ ఇస్తాడు, దీర్ఘాయుష్ ఇస్తానంటున్నాడు. కాబట్టి సంసోను ఈ లోకానికి జన్మించి నాజీరుగా ఉండి దేవుని ప్రజల పక్షంగా పోరాడి రక్షణలో ఒక సాధనంగా వాడబడ్డాడంటే ఆ తల్లి యొక్క సమర్పణ, ఆ తల్లి యొక్క త్యాగం, ఆ తల్లి ఇష్టపానీయమైన ద్రాక్షరసాన్ని ముట్టకుండా ఎన్ని పత్యాలు ఉనిందో, ఎంత కష్టపడిందో, ప్రయాసపడింది, ఒక మంచి బిడ్డను సమాజానికి ఇచ్చింది, దేవుని ప్రజలకు రక్షణ దొరికింది. కాబట్టి తల్లిదండ్రుల పక్షంగా బిడ్డలు, బిడ్డల పక్షంగా తల్లిదండ్రులు దేవుని యొక్క వాక్యానుసారంగా మనం కొనసాగించినట్లయితే ఆ కుటుంబం దీవించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అటు దీవెన ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి
దయచేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. దయగల తండ్రి, మీ వాక్యమనే ఉదక స్థానంతో శుద్ధీకరించారు ప్రభువా. మా బిడ్డలందరూ సంసోను వలె మీ పక్షంగా, మీ ప్రజల పక్షంగా నిలిచేటట్టు వారుగా, ఒలివ మొక్కల వంటి వారుగా నా ప్రభువా వర్ధిల్లడానికి నా తండ్రి, తల్లిదండ్రులుగా మేమందరము నా తండ్రి బిడ్డలకు దీవెనకరమైన వారముగా మా జీవితాలను మలుచుకోవడానికి సహాయం చేయండి. నా తండ్రి బిడ్డలందరూ తల్లిదండ్రులు నా తండ్రి సన్మానించినట్లు, ఘనపరిచినట్లు వారి హృదయాల్లో తల్లిదండ్రుల పట్ల ప్రేమను కుమ్మరించిన ప్రభువా. నా తండ్రి నేటి నుంచి మా బ్రతుకు పర్యంతం తల్లిదండ్రులతో మేము ఎంతో సంతోషించే వారముగా, తల్లిదండ్రులు నా తండ్రి మా దగ్గర ఉన్నంతకాలం సంతోషించినట్లుగా, ప్రతిగా మీరు ఇచ్చే దీర్ఘాయుషుని ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా, ఆ రీతిగా బిడ్డలు, తల్లిదండ్రులు, కుటుంబం అంతా కూడా నా తండ్రి మీ ఆశీర్వాదాలు పొందుకొని నిన్ను మహిమపరచు రీతిగా క్షేమంగా, సంతోషంగా కొనసాగినట్లు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య